నువ్వు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయినా కానీ అధికార మదం అనేది నీలో కనిపిస్తే ప్రజలు పాతాళానికి దొక్కడం అనేది ఖాయం. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు మనం చూసాం. వాళ్ళకి ఎలాంటి గట్టి పట్టిందనేది కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కూటమి ప్రభుత్వం పైన దాదాపు వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పనికి మాలిన పనుల వలన ఇంకాస్త వ్యతిరేకత అనేది స్టార్ట్ అవ్వటానికి, లేదంటే ఇంకాస్త వ్యతిరేకత ఎక్కువ అవ్వటానికి అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్న 19వ తారీఖున శ్రీశైలంలోని నెక్కంటి సమీపంలో ఉన్న శిఖరం చెక్ పోస్ట్ దగ్గర టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి బుద్ధ రాజశేఖర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్న అటవీ శాఖ అధికారిపై దాడి చేసింది. ఎలా అంటే అతన్ని దాదాపు 2 గంటల సేపు అడవిలో కిడ్నాప్ చేసి కొట్టి తిట్టి నీచమైన పదజాలంతో దూషించి అతని దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు, ఐడి కార్డు వంటి కొన్ని ప్రూఫ్స్ అతని దగ్గర నుంచి లాక్కొని హింసిస్తూ అతన్ని అన్ని చిత్రవదనలు చేస్తుంటే, అంత హింస గురి చేస్తుంటే మన ఆంధ్రప్రదేశ్ లో చట్టాలు ఏమైనాయి, రాజ్యాంగం ఏమైంది, అసలు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంతటి ఘాతుకానికి పాల్పడినటువంటి టీడీపీ ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఇక్కడ ఇంకో దరిద్రం ఏంటంటే, కొట్టింది హింసించింది టీడీపీ ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర రెడ్డి అని అందరికీ తెలుసు. ప్రతి ఏ న్యూస్ ఛానల్ చూసినా కూడా అదే ఉంది. కానీ ఆ కేసులో A1 ముద్దాయిగా జనసేన పార్టీకి సంబంధించిన అతనిపై A1 ముద్దాయిగా పోలీసులు చేర్చారు. ఇద్దరికి బెయిల్ వచ్చే కేసులో పెట్టిండ్రు. కానీ A1 ముద్దాయిగా జనసేన అతను ఏందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అంటే కూటమి ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది రాకుండా ఉండటం కోసం జనసేనను ఒక పావులాగా వాడుకుంటున్నారా? అయినా ఈ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తాను సొంతంగా పర్యవేక్షించి ఒక జనసేన కార్యకర్త పైన కేసు పెట్టించానని గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ అసలు ఏమన్నా ఎవరిని పెట్టాలి? జనసేన వాళ్ళు వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ కొన్ని సిచ్యువేషన్లలో వాళ్ళు చాలా బలి పశువులాగా మారుతున్నారు. కూటమి పెద్దలు ఎవరైనా కానీ న్యాయాన్ని న్యాయంగా చూడాలి, ధర్మాన్ని ధర్మంగా చూడాలి, తప్పును తప్పులాగా చూడాలి. ఈ టీడీపీ ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర రెడ్డి చేసిన నీచమైన పని, అధికార మదంతో చేసినటువంటి ఈ పనికి అతనికి పడాల్సిన శిక్ష అతనికి పడాలి.